హాయ్! వెల్కమ్ టు కాంపిటేటివ్ యాస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి నిన్న రిజల్ట్స్ అయితే రావటం జరిగింది. అయితే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ వెబ్ నోట్‌లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది రైజ్ చేయడం జరిగింది. ఏమిటంటే అది గ్రూప్ 2కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కేసులు కోర్టు ఫలితాలు మీద ఆధారపడి ఉంటద్దని చెప్పడం జరిగింది. కావాలంటే మీరు చూడండి, స్క్రీన్ మీద పడింది. సో, ఆందోళన అయితే చెందాల్సిన పని లేదు. రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి అని అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించిన వాళ్ళు, మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఎందుకంటే ఆహ్, ఆ కోర్టు ఏమైతే ఆర్డర్స్ ఇస్తదో దానికి లోబడి ఉంటాయని ఏదైనా గాని ఉంటదని ఏబీపీఎస్సీ వారు చెప్పడం జరిగింది. సో, ఆందోళన చెందాల్సిన పనేం లేదు. అభ్యర్థులు పిటిషనర్స్‌కి సహకరించండి. పిటిషనర్స్ అభ్యర్థులకి సహకరించండి. ఇది మనం అందరం యూనిటీగా ఉంటే మన అభ్యర్థులు కోరుకున్న విధంగా రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని ప్రతి ఒక్క అభ్యర్థి అనుకుంటున్నారు కాబట్టి, అది మనం ఎక్కడ ప్రూవ్ చేయాలి? హైకోర్ట్‌లోనే ప్రూవ్ చేసుకోవాలండి. న్యాయస్థానాల్లోనే మన మనం పోరాటం చేయాలి. ఎందుకంటే మన ప్రయత్నం అక్కడే చేయాలి కాబట్టి. సో, అభ్యర్థులు కోరుకున్న విధంగా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క అభ్యర్థులు మెయిన్స్‌కి ముందు చాలా ప్రయత్నాలు చేశారు. ఇది సరిచేసి మాకు ఎగ్జామ్ పెట్టండి అని వేడుకున్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. సో, ప్రతి ఒక్క అభ్యర్థి ఈ నోటిఫికేషన్ అయితేనే నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నం చేయాల్సిన వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పినా, మనకు అనుకూలంగా వచ్చినా 905 మందికే ఉద్యోగాలొస్తాయండి గుర్తుపెట్టుకోండి. కదమ పోరాటం అంతా జాబ్ క్యాలెండర్ మీద చేయాల్సిందే. మనకు న్యాయం చేయాలంటే జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం చేయాలి. ఇది ఎందుకు తొందరగా క్లియర్ అయితే ఎందుకైనా మంచిది. తొందరగా క్లియర్ అయితే మంచిదండి. లేకపోతే కొంత సమయం అనేది డిలే అవుతా ఉంటే ఇప్పటికే అందరికి ఏజ్‌లు మీద పడిపోయింది. 30 ప్లస్‌లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ గ్రూప్ 2 సంబంధించిందైతే. సో, ఏది ఏమైనా సరే ఈ రోస్టర్ మిస్టేక్స్ కోసం పిటిషనర్ పోరాటం చేస్తే అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ మీద ప్రయత్నం చేయాల్సి ఉందండి. చేస్తేనే ఇంకో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏది ఏమైనా మంచి జరగాలి. రోస్టర్ మిస్టేక్స్ ఉంటే సరిజేసి అభ్యర్థులు కోరుకున్నట్టు రీనోటిఫికేషనా, రీమెయిన్స్ జరగాలి. సో, ఎనీవే ఏదేమైనా అభ్యర్థులు కోరుకున్నట్టు జరగాలని అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ హియరింగ్ 9థ్ తారీఖున ఉందండి. ఆ రోజు ఏం వాదనలు జరుగుతాయి, ఏమిటి అనేది మీకు అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ నచ్చినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థాంక్ యూ.